సరే స్వేచ్ఛ చూస్తే స్వేచ్ఛలో ఏమున్నా ఇంకా వన్ సైడ్ ఫైరింగ్ పై ఆగ్రహం మావోయిస్ట్ అగ్రనేతలంతా అక్కడే చుట్టుముట్టిన 30,000 కేంద్ర రాష్ట్ర బలగాల సిబ్బంది. ఛత్తీస్గఢ్లోని అంతిమ దశకు ఆపరేషన్ కగారు. ఇక కేంద్ర ప్రభుత్వం వన్ సైడ్ ఫైరింగ్ పై ప్రజా సంఘాలు ఫైర్ అంటూ వార్త కనిపిస్తుంది. మనం ఒక పోల్ కూడా పెట్టింటిమి, ఆ పోల్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మావోయిస్టులకు సంబంధించిన ఒక పోల్ పెట్టినాం మనము. ఆ పోల్ను కనుక చూస్తే రైట్ ఏం పెట్టినాం పోలు, వన్ సైడ్ మావోయిస్టులపై వన్ సైడ్ కాల్పుల విరమణ చేయాలా వద్దా అని చెప్పేసి పోల్ పెడితే ఎస్ వన్ సైడ్ కాల్పుల విరమణ చేయాలని చెప్పేసి చాలామంది కామెంట్ ఇక్కడ పోల్లో పెడతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, వన్ సైడ్ కాల్పుల విరమణ చేయాలా వద్దా అంటే ఎస్ చేయాలని చెప్పేసి 63% మంది చెప్తున్నారు. మనం పెట్టినటువంటి పోల్లో 63% మంది వన్ సైడ్ కాల్పుల విరమణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వన్ సైడ్ కాల్పులు సరైనవి కావని చెప్పేసి మరి మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశం మీద తెలంగాణ ప్రజలు ఓట్ చేస్తూ రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు ఆపరేషన్ కగారు ఆపాలని చెప్పేసి మద్దతు తెలిపింది. సో చూడాల్సిన అవసరం ఉంది మరి ఏం జరుగుతుంది ఏ కథ అనేది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఏదైతే నేషనల్ పార్క్ అభయారణ్యం ఉన్నదో ఛత్తీస్గఢ్కి సంబంధించిన బీజాపూర్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, ఆ ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ చూసినాం. ఇప్పుడు నేషనల్ పార్క్ అభయారణ్యంలో మాత్రం ఆ ప్రాంతంలో మరి మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నారంటే ఒక సమాచారం మేరకు 30,000కు పైగా పోలీస్ భద్రతా బలగాలు మోహరించినాయట. రేపో మాపో ఏదో ఒక వార్త వినొచ్చు, అందులో మరి మావోయిస్ట్ అగ్రనేతల మరణం మీద వార్తలు వినొచ్చు ఒక చర్చ జరుగుతున్నది. గణపతి అక్కనే ఉన్నాడు, హిడ్మా అక్కనే ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళని చుట్టుముట్టిరు, ఎన్కౌంటర్ జరిగే ఛాన్స్ ఉంది, బుల్లెట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు పౌరకు సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు, వన్ సైడ్ ఫైరింగ్ సరైనది కాదు. కేవలం 30-40 వేల మంది పోలీస్ భద్రతా బలగాలు 100-200 మంది మావోయిస్టుల మీద కాల్పులు చేయడం సరైనటువంటి పరిస్థితి కాదు, సరైనటువంటి తీరు కాదు. సో దయచేసి పోలీస్ భద్రతా బలగాలు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఫైరింగ్ నాపాలే, ఆపరేషన్ కగారు నాపాలంటూ పెద్ద ఎత్తున మద్దతు అయితే పెరుగుతున్నటువంటి వేళ ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు మరి 30,000కు మందికి పైగా మోహరించినట్టు కాబట్టి సో ఏం జరుగుతుందో ఏందో చూడాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్లో మరి అంతిమ దశకు ఆపరేషన్ కగారు వచ్చినట్టుగా తెలుస్తోంది.